హాయ్ గుడ్ మార్నింగ్. సో ఇవాళ బీసీడీ అంటే ఏంటో తెలుసుకుందాం. బీసీడీకి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి, బట్ మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చూసుకుంటే కనుక బైనరీ కోడెడ్ డెసిమల్ అనమాట. అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్ అని. కోడెడ్ డెసిమల్ అంటే 0 to 9 విత్ దీని యొక్క బేస్ 10 ఉంటుంది. సో ఒక డెసిమల్ డిజిట్ని బైనరీలో రిప్రజెంట్ చేయటాన్ని, బైనరీలోకి కోడ్ చేయటాన్ని బైనరీ కోడెడ్ డెసిమల్ అంటారు. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే బైనరీలో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, వన్స్ అండ్ జీరోస్ తోటి. ఒక డెసిమల్ని నార్మల్ బైనరీ కన్వర్షన్ చేసుకుంటే డెసిమల్ డిజిట్స్కి మాత్రం 4 డిజిట్స్లో కనుక అనుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ప్రతి బైనరీ నెంబర్కి ఇలా ప్రతి డెసిమల్ నెంబర్కి ఇలా బైనరీ డిజిట్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఇది దాటిపోయింది, 10 వచ్చింది. 10 ఏంటి, డెసిమల్ డిజిట్స్ ఆఫ్ 1 and 0 కంబైన్డ్. కానీ మన నార్మల్ నెంబర్స్లో ఏంటి, 10 అనేది ఒక నెంబర్ అంతే. సో ఈ నెంబర్కి మనం ఇలా రాయొచ్చు. ఇది ఈ 10 అనే ఒక నెంబర్కి బైనరీ ఫార్మాట్. ఇది బైనరీ, బీసీడీ కాదు. బీసీడీ అంటే ఓన్లీ ఈ 10 డిజిట్స్కి మాత్రమే ఈ 10 డిజిట్స్కి మాత్రమే బీసీడీ కోడ్ ఉంటుంది. ఇది ఎక్స్టెండ్ అయిన వాటిని ఇన్వాలిడ్ అంటారు. ఇన్వాలిడ్ బీసీడీస్ 8 డిజిట్స్ ఉంటాయి. 8 డిజిట్స్ ఎందుకు ఉంటాయి, 6 డిజిట్స్ ఉంటాయి. 6 డిజిట్స్ ఎందుకు ఉంటాయి అంటే, మనం జనరల్గా బైనరీలో తీసుకున్నట్లయితే బైనరీలో 4 డిజిట్స్ అంటే ఇక్కడ మీకు 1 2 3 4 ఈ 4 ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, విచ్ మీన్స్ ఇది 1 2 4 8 అంటే రిప్రజెంట్ చేసే, అంటే ఇక్కడ ఉన్న డిజిట్ యొక్క వాల్యూ ఇది రిప్రజెంట్ చేయడానికి ఈ నెంబర్ యూజ్ చేసుకుంటాం అనమాట. సో సపోజ్ ఇక్కడ 1 ఉంది అంటే 1 into 8 ప్లస్ ఇక్కడ ఏముంది, ఈ నెంబర్నే తీసుకుందాం, 10నే తీసుకుందాం. 1 0 1 0 1 into 8 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 0 విచ్ ఈస్ 10. అంటే ఇలా మనం కనుక వేసుకుంటూ నెక్స్ట్ కంటిన్యూషన్ డిజిట్స్ వేసుకుంటూ వెళ్తే మనం 10 to 15 డిజిట్స్ని మనం 4 డిజిట్ ఫార్మాట్లో రాసుకోవచ్చు. హెక్సాడెసిమల్ నెంబరు 10 to 16, 10 to 15. కానీ మనం బీసీడీలో 10 నుంచి 2 డెసిమల్ డిజిట్స్గా కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఈ 6 ఫార్మాట్స్ ఆఫ్ బైనరీ, 4 డిజిట్ ఫార్మాట్స్ ఆఫ్ బైనరీని మనం ఇన్వాలిడ్ అంటాము. అండ్ బీసీడీలో ప్యాక్డ్ బీసీడీ, అన్ప్యాక్డ్ బీసీడీ అని ఉంటాయి. సో జనరలీ ప్యాక్డ్ బీసీడీని ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. ఎందుకు అంటే ప్యాక్డ్ బీసీడీ ఇప్పుడు 4 బిట్స్ అంటే ఒక నిబుల్ అనమాట. చిన్న టిట్ బిట్, 4 బిట్స్ని ఒక నిబుల్ అంటారు. ప్యాక్డ్ బీసీడీలో ఈచ్ డిజిట్ని రిప్రజెంట్ చేయటానికి ఒక నిబుల్ యూజ్ చేస్తాము. సో ప్యాక్డ్ బీసీడీ అనేది మెమరీ ఎఫెక్టివ్ అనమాట, మెమరీ తక్కువ పడుతుంది. అదే అన్ప్యాక్డ్ బీసీడీ అయితే ఈచ్ డిజిట్కి ఒక బైట్ని యూజ్ చేస్తాం, విచ్ మీన్స్ 8 బిట్స్. సో మరి ఇప్పుడు 1 నిబుల్ అంటేనే మనకి 6 వచ్చినాయి కదా ఇన్వాలిడ్ బీసీడీ కోడ్స్. మరి 1 బైట్ అంటే 2 నిబుల్స్ అన్నట్లు. 2 నిబుల్స్ అంటే ఈ 6 ప్లస్ కంప్లీట్ ఇంకొక 4 డిజిట్స్ ఆఫ్ బైనరీ కోడ్ అనేది ఖాళీగానే వదిలేస్తాం మనం. లైక్ 0 0 0 0 ఒక నిబుల్ మొత్తం ఖాళీ వదిలేసి ఈ సెకండ్ నిబుల్లో మాత్రమే 0 0 0 1 అని వాట్ ఎవర్ మనం డేటా ఏదైనా పెడుతున్నామంటే ఇందులో పెడతాము. బట్ అన్ప్యాక్డ్ కాబట్టి హోల్ బైట్ని మనం ఒక బీసీడీ
కోడ్ కోసం వదిలేస్తాము. సో ఈ మెమరీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బీసీడీ ఎడిషన్. సో బీసీడీ ఎడిషన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ బైనరీ కోడ్స్ చూసాము. సో ఈ బైనరీ కోడ్స్ని ఎడిషన్ చేయటాన్నే బీసీడీ ఎడిషన్ అంటారు. సో 3 + 4 అనుకోండి, 7 నార్మల్ ఎడిషన్, 0 0 1 1 0 1 1 1 0 0. ఈ 2 బైనరీ కోడ్స్ని ఎడిషన్ చేస్తే మనకు వచ్చేది ఇది, విచ్ ఈజ్ 7. ఈ మనకు వచ్చిన రిజల్ట్ ఆల్రెడీ బీసీడీ కోడ్ కాబట్టి, లైక్ బీసీడీ కోడ్ రేంజ్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా 7 అని తీసుకోగలం. వాట్ ఇఫ్ నేను 7 + 7 చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది? 14. 0 1 1 1 0 1 1 1 వేసుకుంటే క్యారీ 1 0, మళ్ళీ క్యారీ 1 డిజిట్ 1, క్యారీ 1 డిజిట్ 1. ఇది మన ఇన్వాలిడ్ కోడ్, రైట్? సో మనం ఇన్వాలిడ్ కోడ్స్ వచ్చినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అంటే, మన బీసీడీలో ఆల్రెడీ 6 ఇన్వాలిడ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన ఇన్వాలిడ్ కోడ్కి 6ని యాడ్ చేస్తాము. 0 1 1 0. సో ఇప్పుడు ఏమవుతుంది? 0 క్యారీ 1 0, మళ్ళీ క్యారీ 1 డిజిట్ 1, క్యారీ 1 0. ఇక్కడ ఒక నిబుల్ వచ్చేసింది, ఒక డిజిట్. మళ్ళీ ఇక్కడ క్యారీ వచ్చింది కాబట్టి మనం ఇది యాడ్ చేసేసుకుంటే ఇంకొకటి వచ్చేసింది. సో 1 ఇది 4 ఇది 14 వచ్చేసింది. అంటే ఒక డిజిట్కి ఒక బీసీడీ కోడ్ అనేది వచ్చేసింది ఇక్కడ. సరే, సింగిల్ డిజిట్స్కి అయితే ఇట్లా చేసాము, వచ్చేసింది. వాట్ ఇఫ్ మల్టిపుల్ డిజిట్స్, సే 81 అండ్ 79 మనం నార్మల్ ఎడిషన్ చేసి చూద్దాం. 1 0 16, సో 160, రైట్? ఇప్పుడు బీసీడీ కోడ్స్ వేద్దాం. 1 0 0 0 0 0 0 1 0 1 1 1 1 0 0 1. నార్మల్ బైనరీ ఎడిషన్ చేస్తే క్యారీ 1 వస్తుంది, డిజిట్ 0 1 0 1. ఇది ఒక బైనరీ ఎడిషన్ జరిగింది. 1 1 1 1. ఇది ఇంకోటి. 2 మనకి ఇన్వాలిడ్ బీసీడీ కోడ్సే వచ్చాయి. 2 ఇన్వాలిడ్ బీసీడీ కోడ్స్ వచ్చాయి కాబట్టి నేను దాన్ని ఎత్తి ఇక్కడ పక్కన వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ రెండింటికి 6ని యాడ్ చేస్తాను. 0 1 1 0 0 1 1 0. ఓకే, 0 క్యారీ 1 0, అగైన్ క్యారీ 1 0, క్యారీ ఇక్కడ వేసుకుంటున్నాను 0, రైట్? నెక్స్ట్ క్యారీ 1 0, 3 1s ఉన్నాయి కాబట్టి క్యారీ 1 డిజిట్ 1, మళ్ళీ 3 1s ఉన్నాయి కాబట్టి క్యారీ 1 డిజిట్ 1, క్యారీ 1 0. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది కాబట్టి నేను 3rd డిజిట్ స్టార్ట్ చేశాను. 1 6 0, విచ్ ఈస్ 160. 3 డిజిట్స్, 3 బీసీడీ కోడ్స్. బీసీడీ కాన్సెప్ట్ అండ్ బీసీడీ ఎడిషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఏదైనా డౌట్స్ ఉంది ఆర్ ఏదైనా టాపిక్ మీకు అర్థం కావట్లేదు అంటే కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు దాన్ని నేర్చుకుని చెప్పడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.